ఫ్రెండ్స్, వెల్కమ్ టు అండర్ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో పర్ఫెక్ట్ క్రంచీ మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అబ్బా అనుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎన్నైనా కూడా అలాగే తినేస్తాం ఫ్రెండ్స్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ టేస్టీ మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అమ్మా, మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చెప్తావా? చెప్తానన్నా. మనము ఈ మిర్చి బజ్జీ కోసం మిరపకాయలు వచ్చేసి బజ్జీ మిరపకాయలు అని అమ్ముతారు సపరేట్గా. అవి అడిగితే ఇస్తారు. మన మామూలు మిరపకాయల కన్నా ఇవి కొంచెము లావుగా ఉంటాయి. ఇప్పుడు ఈ మిర్చిని తీసుకొని ఇట్లా ఘాటు పెట్టాలి చాక్తో. ఇట్లా పెట్టి లోపల సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రిమూవ్ చేసేసేయాలి. ఓకే, చూడు యోషిత, ఇలా అన్ని సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. మొత్తం నేను తీసుకున్న మిరపకాయలన్నీ ఇలా తీసేసాను. దీంట్లోకి మనము స్టఫింగ్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ బ్యాటర్ తయారు చేసుకుందాం. ఓకేనా? ఓకేమా. నేను 3/4 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఓకే. 1 స్పూన్ బియ్యం పిండి నాన్న. ఓకేమా. ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల బాగా బజ్జీలు కరకర వస్తాయి అన్నమాట, మెత్తగా లేకుండా క్రంచీగా. యాస్. ఇంకా వంట సోడా ఏమైనా నాన్న, చిటికెడు. కావలసినంత ఉప్పు. నెక్స్ట్ వాము, కంపల్సరీ వామ్ వేసుకోవాలి నాన్న. వామ్ యాడ్ చేసుకోవాలి. శనగపిండి యూజ్ చేసినప్పుడు వామ్ వేస్తే మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఈ వామ్ పొడి అనేది పౌడర్. ఓకే, కొంచెం లైట్గా పసుపు నాన్న. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. ఓకేమా. ఇప్పుడు అసలైన సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు చూడు, 1 టేబుల్ స్పూను కాచిన నూనె నాన్న, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అవునమ్మా, నువ్వు అప్పుడు సన్నకార పూస చేసేటప్పుడు కూడా యాడ్ చేసావు కదా? ఎస్ నాన్న. దానివల్ల ఏమొస్తాయంటే క్రిస్పీగా వస్తుంది అనమాట మనం చేసే ఐటమ్. ఈ బజ్జీలు క్రిస్పీగా రావడానికి ఇదే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకేమా. బాగా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తూ పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ జారుడుగా ఉండకూడదు. అది ఎలానో చూపిస్తానా? ఓకేమా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ కలుపుకోవాలి నాన్న. చూడు యోషిత, బ్యాటర్ అనేది ఇట్లుండాలి. మరీ థిక్గా మరీ జారుడుగా లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఓకే ఓకేమా. ఇప్పుడు మనం మిరపకాయలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం నాన్న. ఓకేమా. 1 స్పూన్ వాము పొడి నాన్న, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్. ఇవన్నీ బాగా కలిపి చూస్తా. ఈ పౌడర్ను ఆ మిర్చీలకు అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి నాన్న. పిండి మొత్తం ఈ మిర్చీస్కి కవర్ అయ్యేటట్లు కవర్ చేసినాన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తా, ఇక్కడ అబ్జర్వ్ చేయనా, ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఐ ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఓకేనా? ఓకేమా. ఇలా బాగా ఫ్రై అయిన బజ్జీలను ఈ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనివల్ల ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అంతా ఈ టిష్యూ పీల్చేస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మిర్చి బజ్జీస్ని. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్ నచ్చినట్లయితే మీరందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండర్ స్మార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్, మరెన్నో అమేజింగ్ వీడియోస్తో మీ ముందుంటుంది మీ అండర్ స్మార్ట్ ఛానల్. స్టే ట్యూన్. బాయ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.
The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No